మిమ్మల్ని ప్రారంభంలో అడుగుతూ వచ్చా, మీకు విశ్వాసం ఉందా అని. ఈరోజు ఏంటి, ఏ విషయంలో మీరు విశ్వాసం? ఒకటి జ్ఞాపకం చేసుకోండి, అన్నీ బాగున్నప్పుడు విశ్వాసం ఉందని చెప్తాం కాదు, ఏది బాగున్నప్పుడు విశ్వాసం ఉందని చెప్తాం. అన్నీ బాగుంటే దేవా నువ్వు మహోన్నతుడు, నువ్వు గొప్ప దేవుడు అని చెప్తాం కాదు. ఏది బాగోపోయినా ప్రభువా నువ్వు గొప్ప దేవుడు అయ్యా. ఇఫ్ యు సీ ద హీరోస్ ఆఫ్ ఫెయిత్ బైబిల్ మొత్తంలో, నాట్ వన్ హీరో డిడ్ంట్ ఫేస్ ఎనీ ప్రాబ్లం. అండ్ వారి జీవితంలో వారి హీరోస్ ఆఫ్ ఫెయిత్ అన్న టైటిల్ ఎందుకు వచ్చిందంటే Hebrews 11లో అసలు ఎందుకు ఆ టైటిల్ వచ్చిందంటే వారు వెళ్ళిన ఆపదలో పోరాటము. అబ్రహాము చూడండి, యోసేపు చూడండి, దావీదు చూడండి, ఇంకా ప్రతి భక్తుని చూడండి, వారి పోరాటాలను చూడండి. వారి పోరాటాలు చూసినప్పుడు ఈరోజు మనకు అనిపిస్తుంది ఇదంతా ఒక పోరాటం అంటే. కానీ వారిని చూసిన మనము నేర్చుకోవాలి, దేవుడు చెయ్యి విడిచిపెట్టలేదు. యోసేపు మంచి తండ్రి ముద్దు పెట్టామన్నాడు, బానిసగా పోయాడు. అన్నలే చంపేస్తాం అనుకున్నాడు, ఎంత కీడు. అదే సమయంలో ఖైదీగా పోయాడు, బానిసగా పోయి ఖైదీగా పోయాడు. ఖైదీగా పోయిన తర్వాత వెయిట్, ఖైదీ వరకు దేవుడు నేను తీసుకెళ్తాడేమో, కానీ విడిచిపెట్టాడు. నిన్ను ఖైదీగా తీసుకెళ్తాం కూడా ఒక కారణం ఉంది. ఎందుకంటే దాని తర్వాత రాబోతుంది హెచ్చింపు. యు గోనా బి ద ప్రైమ్ మినిస్టర్. దాని తర్వాత రాబోయే హెచ్చింపు చూసి ఈరోజు మనం చాలామంది మన ప్రార్థనలు దేవుని దగ్గర సులభంగా పెట్టుకుంటాం. గాడ్ గ్రాంట్ మీ దిస్, గివ్ మీ దిస్. కానీ అనేక సార్లు అడగాలి, మనం ప్రశ్నించుకోవాలి, నీవు అడిగేదానికి వెల చెల్లిస్తానికి నువ్వు సిద్ధమా? ఆర్ యు రెడీ టు పే ద ప్రైస్ ఫర్ వాట్ యు విష్, యు డిజైర్, యు ఆస్క్? దేవా నాకు వివాహం అవ్వాలి ప్రభా, నాకు మంచి భార్య కావాలి ప్రభా. పోషించుకోవటానికి సిద్ధమా? కాదు కాదు కాదు, నాకు మంచి భార్య ఉండాలి, అవసరమైతే తనే ఉద్యోగం చేసుకునే. నో 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 నో. ఆర్ యు రెడీ ఫర్ ద వాట్ యు ఆర్ ఆస్కింగ్? నువ్వు అడిగేదానికి నువ్వు సిద్ధమా? సేమ్ వర్డ్స్ అమ్మా. ఈరోజు మన జీవితంలో మనలో సిద్ధపాటు లేకుండా దేవుడు ఏదో చేయాలని ఎదురు చూస్తాం. నువ్వు సిద్ధపడినప్పుడు దేవుడు ఎలాగ నువ్వు అడిగిన ప్రార్థన నీకు ఎట్లా నెరవేరుస్తాడు? ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలంటే అనేక సార్లు డిలేస్, ఆలస్యాలు. నేను ఎప్పుడు వాటి నేర్చుకున్నాను, ఆలస్యం కన్నా పోరాటం బెటర్. ఏంటి? బ్యాటిల్స్ ఆర్ బెటర్ దెన్ స్టాగ్నేషన్స్ అండ్ డిలే. జీవితంలో ఎక్కడికి ముందుకు వెళ్ళకుండా అట్లా స్టక్ అయిపోయిన జీవితం కన్నా కుస్తీ పడతాం బెటర్. ఎందుకంటే కుస్తీ పట్టినప్పుడు యు ఆర్ గెటింగ్ స్ట్రాంగ్. డూ యూ నో దాట్? ఫస్ట్ డే కుస్తీ పట్టు అలసిపోతావు, 100 రోజులు నాన్ స్టాప్ కుస్తీ పట్టు. యు సీ గాడ్ అలౌస్ బ్యాటిల్స్ ఇన్ అవర్ లైఫ్స్ టు మేక్ అస్ స్ట్రాంగ్. దేవుడు మనల్ని బలవంతులుగా మారుస్తానికి ఈ పోరాటాలు అనుమతిస్తున్నాడు. పోరాటాల్లో చేతకని వాడిగా నిలబడద్దు, బైబిల్ తెలియజేస్తుంది. అలాంటి సమయంలో చేతకని వాడికి ఉండకూడదంట. దేవుని ఎంత శక్తి తెచ్చుకోవాలంట. హౌ డూ యూ గెట్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ గాడ్? మీ పక్కన చూసి ఒకసారి దేవుని నుంచి శక్తి తెచ్చుకుంటే చెప్పండి.